ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మౌర్యులకు సంబంధించినటువంటి రెండు ముఖ్యాంశాలు చర్చించి ఈ మౌర్య సామ్రాజ్యం అనేటువంటి టాపిక్ను, మౌర్య యుగం అనే ఈ టాపిక్ను, ఈ చాప్టర్ను ముగించబోతున్నాము. చివరి రెండు అంశాలు, ఒకటి మౌర్యుల పరిపాలన విధానం ఏంటి, రెండవది మౌర్యుల వాస్తు శిల్ప కళలు. ఈ రెండు కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. కొన్ని ప్రధాన అంశాలను మనం చర్చిస్తాం. ముందుగా మౌర్యుల పరిపాలన విధానము, పరిపాలన, అడ్మినిస్ట్రేషన్. భారతదేశ చరిత్రలో మౌర్యుల పాలనకు ఒక విశిష్టమైన స్థానం ఉందండి. ఏంటదంటే, మన దేశ చరిత్రలోనే మొట్టమొదటి వ్యవస్థీకృతమైనటువంటి, మొట్టమొదటి సమర్థవంతమైన పరిపాలనగా మొఘల్ పరిపాలన ప్రసిద్ధిగాంచింది. ఫస్ట్ ఆర్గనైజ్డ్ అండ్ ఫస్ట్ ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్. వేరే మాటలో చెప్పాలంటే, మన దేశంలో పరిపాలనా చరిత్ర మౌర్యులతోనే మొదలవుతుంది. అంటే మౌర్యుల కంటే ముందున్న రాజులు, రాజ్యాలు, వాళ్ళకు పరిపాలనా వ్యవస్థ లేదా? హర్యాంక వంశము, నంద వంశము, చాలా వంశాలు భారతదేశాన్ని పరిపాలించాయి. వాళ్లకు పరిపాలన వ్యవస్థ ఉండొచ్చు, కానీ దానికి సంబంధించిన సమాచారము మన దగ్గర లేదు. మౌర్యుల కంటే ముందు పరిపాలన వ్యవస్థలు ఎలా ఉన్నాయో ఎవరికి తెలియదండి. అందుకనే మన దేశ చరిత్రలో పరిపాలన అనేది మౌర్యులతోనే ప్రారంభమవుతుంది. మౌర్యుల పరిపాలన తెలుసుకోవడానికి మన దగ్గర అద్భుతమైన ఆధారాలు ఉన్నాయండి. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రము ఇంతకుముందు మనం చర్చించాము. కౌటిల్యుడు చాలా డీటెయిల్గా పరిపాలన గురించి మనకు సమాచారం ఇస్తున్నాడు. మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా గ్రంథము, ఇండికా గ్రంథంలో మ్యాక్సిమం మనకు ఇన్ఫర్మేషన్, ఇండికా యొక్క మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ పరిపాలన గురించే. పరిపాలనా వ్యవస్థల్లోని అనేక అంశాల గురించి మెగస్తనీస్ తన గ్రీకు గ్రంథమైన ఇండికాలో సమాచారం ఇస్తున్నాడు. ఇక వీటికంటే కూడా ఇంకా ముఖ్యమైనటువంటిది అశోకుని శాసనాలు, అశోకనిడిక్స్. ప్రీవియస్ వీడియోలో మనం ఎక్స్క్లూజివ్గా అశోకుని శాసనాలు చర్చించాము. ఈ శాసనాల్లో పరిపాలనకు సంబంధించిన చాలా సమాచారం ఉంది. సో ఈ మూడు మనకు పరిపాలన తెలుసుకోవడానికి ప్రధానమైన ఆధారాలు. వీటి ద్వారా మౌర్యుల పరిపాలనా వ్యవస్థ గురించి మనకు సమాచారం ఉంది. మౌర్యుల పరిపాలనకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశాలను నేను ఇక్కడ చర్చిస్తాను, అంటే హైలైట్స్ ఆ పరిపాలనలో. ఒకటి, మౌర్యుల పరిపాలన సంపూర్ణంగా కేంద్రీకృతమైనటువంటి పరిపాలన, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటామండి. మౌర్యుల పరిపాలన కేంద్రీకృత పరిపాలన. ఏంటి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటే? అన్ని అధికారాలు ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతమైతే. జనరల్గా ఏ ప్రభుత్వమైనా చూడండి, మూడు అంగాలు ఉంటాయండి ప్రభుత్వంలో: శాసన, కార్యనిర్వాహక, న్యాయ. లెజిస్లేటివ్ వింగ్, ఎగ్జిక్యూటివ్ వింగ్, జ్యుడిషియరీ. ఈ మూడు ప్రధానమైనటువంటి విభాగాలు, అధికారాలు. ఈ మూడు అధికారాలు ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతమైతే దానిని మనము సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటాము. మౌర్యుల పరిపాలనలో ఈ అంశము ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మౌర్య చక్రవర్తి, మౌర్య సామ్రాజ్యంలో రాజు సర్వోన్నతమైన న్యాయాధికారి, సర్వోన్నతమైనటువంటి శాసనాధికారి, సర్వోన్నతమైనటువంటి కార్యనిర్వహణాధికారి. కాబట్టి ఈ మూడు అధికారాలు ఒకే వ్యక్తి చేతిలో ఉన్నాయి. కాబట్టి పరిపాలన కేంద్రీకృతము అని. మరి పరిపాలన ఒక్కడితో సాధ్యం కాదు. పరిపాలన నిర్వహించడానికి చాలామంది అధికారులు చక్రవర్తికి సహాయం చేస్తారు. కౌటిల్యుని యొక్క ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉందండి అర్థశాస్త్రంలో, కౌటిల్యుడు. ఈ స్టేట్మెంటు ఇంతకుముందు మనము పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో అడిగారండి. ఏంటి స్టేట్మెంట్ ఏంటి? ఈవెన్ ఏపీపీఎస్సీ పరీక్షల్లో కూడా అడిగారండి స్టేట్మెంటు. ఒకే చక్రము బండిని ఏ రకంగా లాగలేదో రాజు ఒక్కడే పరిపాలన కొనసాగించలేడు. అర్థశాస్త్రంలో చెప్పబడినటువంటి ఒక ఫేమస్ స్టేట్మెంట్ అండి. ఒకే చక్రము బండిని లాగలేదు. ఏ సింగిల్ వీల్ కెనాట్ డ్రా ద కార్ట్. అంటే బండి ముందుకెళ్ళాలంటే రెండవ చక్రం తప్పనిసరి. ఒక చక్రం రాజైతే రెండవ చక్రము అతని అధికారులు. కాబట్టి అధికార గణము చాలా ఇంపార్టెంట్ అండి. అధికార గణము, బ్యూరోక్రసీ అంటాం, అధికార గణము.
సో చక్రవర్తికి పరిపాలనలో సహాయం చేయడానికి అనేక మంది అధికారులు ఉన్నారు. కాబట్టి కౌటిల్యుని స్టేట్మెంట్ అండి. కౌటిల్యుని స్టేట్మెంట్ మనకు ఏపీపీఎస్సీ పరీక్షల్లో పోలీస్ రిక్రూట్మెంట్లు కూడా అడిగారు. ఒకే చక్రము బండిని లాగలేదు, అలాగే రాజు ఒక్కడే పరిపాలన నిర్వహించలేడు. కాబట్టి అతనికి తప్పనిసరిగా అధికారులు ఉండాలి, మంత్రులు ఉండాలి. చాలామంది అధికారులు ఉన్నారండి. బ్యూరోక్రసీ అంటాం ఇంగ్లీష్లో మనం. అధికార వర్గము, అధికార గణము. ఎవరెవరు అధికారులు? ప్రధానమంత్రి, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి అంటే ఈ పదాన్ని నేటికి వాడుతున్నాము. సేనాపతి, పురోహిత, ఈ పదాలన్నీ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదండి. కాబట్టి ఇవి అడుగుతాడా? అడగడండి. పురోహిత అంటే ఎవడని అడుగుతాడా? సేనాపతి అంటే ఎవడని అందరికీ తెలుసు. కాబట్టి వీటిపైన మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు అడగడానికి అవకాశం ఉన్న అధికారుల పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి. సమాహార్త, ఇది ఇంపార్టెంట్. ఏమడుగుతాడు మనకు? మౌర్యుల పరిపాలనలో సమాహార్త అధికారి ఎవరు? అతని విధులేంటి? ట్యాక్స్ కలెక్టర్ అండి, పన్నులు వసూలు చేసే అధికారి. ట్యాక్స్ డిపార్ట్మెంట్కు, పన్నుల శాఖకు అధిపతి. సన్నిధాత, ఇది కూడా అడగచ్చు. సన్నిధాత అనే అధికారి ఎవరు? ఇతను కోశాధికారి, ట్రెజరర్ అంటాం మనము. ట్రెజరర్, కోశాధికారి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఇక్కడ నుంచి తప్పనిసరిగా మనకు ప్రశ్న వస్తుంది. 34 శాఖలు, ఆ 34 శాఖాధిపతులను అధ్యక్షులు అంటాము. అంటే మౌర్యుల పరిపాలనలో 34 శాఖలు ఉన్నాయట. ఒక్కొక్క శాఖకు ఒక అధిపతి, ఆ అధిపతి అధ్యక్షుడు అంటాము. ఈ వివరాలు కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఇవ్వబడ్డాయి. 34 మంది అధ్యక్షులు అంటే 34 శాఖలు, ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క అధ్యక్షుడు. ఇప్పుడు ఈ అధ్యక్షులను ప్రస్తుత పరిపాలనలోని ప్రిన్సిపల్ సెక్రటరీతో పోల్చొచ్చండి. ఈరోజు మీరు కేంద్ర పాలన కానీ రాష్ట్ర పాలన కానీ చూడండి, అనేక శాఖలు ఉంటాయి. ఆ శాఖకన్నిటికీ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అధిపతిగా ఉంటాడు. అతని ప్రిన్సిపల్ సెక్రటరీ అంటాము. కాబట్టి ఆనాటి అధ్యక్షులు నేటి ప్రిన్సిపల్ సెక్రటరీతో సమానము. ఇక్కడ నుంచి మీకు ఒక ప్రశ్న వస్తుందండి. అధ్యక్షుల నుండి ఒక ప్రశ్న వస్తుంది. 34 మంది అధ్యక్షులు కాకపోయినా కొంత ముఖ్యమైనటువంటి అధ్యక్షుల గురించి మీకు ఇక్కడ సమాచారాన్ని ఇస్తాను. సీతాధ్యక్ష, సీత అధ్యక్ష. సీత అంటే సంస్కృతంలో వ్యవసాయ భూమి. రామాయణంలో సీత గురించి వినింటారు మీరు. రామాయణంలో హీరోయిన్ సీత. ఎందుకు ఆమెకు ఆ పేరు, సీత అనే పేరు ఎందుకు వచ్చింది? ఆవిడ వ్యవసాయ భూమి నుంచి ఆవిర్భవించింది కాబట్టి ఆమెకు సీత అన్నారు. సీత అంటే వ్యవసాయ భూమి అని అర్థం అండి. జానకి అంటారు. జనక ఆవిర్భవించిన సీతను తన కూతురుగా తీసుకోవడం జరిగింది. దత్తత తీసుకున్నాడు. జనక మహారాజు తీసుకున్నాడు కాబట్టి ఆమె జానకి అయింది. వైదేహి అంటారు సీతను. ఎందుకు వైదేహి అంటారు? జనక మహారాజు వైదేహ రాజ్యాన్ని పాలిస్తున్నాడు కాబట్టి ఆవిడ పుట్టి పెరిగింది వైదేహ రాజ్యంలో కాబట్టి ఆమెకు వైదేహి అని పేరు. మైథిలి అని కూడా అంటాం సీతను. ఎందుకు మైథిలి? ఆ వైదేహ రాజ్యానికి రాజధాని మిథిలా నగరము. వైదేహ రాజ్యము మిథిలా నగరము. వైదేహ రాజ్యం కాబట్టి వైదేహి, మిథిలా నగరం కాబట్టి మైథిలి. జనక మహారాజుని కుమార్తె కాబట్టి జానకి. వ్యవసాయ భూమి నుంచి పుట్టింది కాబట్టి సీత. రాముణ్ణి వివాహం చేసుకొని కౌసల్య అయింది. కోసల మహారాజు శ్రీరాముడు. ఈ పేర్లండి. సీత అంటే వ్యవసాయం కాబట్టి సీత అధ్యక్ష అంటే ఎవరు? వ్యవసాయ శాఖకు అధిపతి, హెడ్ ఆఫ్ ది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. వ్యవసాయ శాఖ. కుప్యాధ్యక్ష, అటవీ శాఖ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు అధిపతిని కుప్యాధ్యక్ష అంటారు. అకారాధ్యక్ష, గనులు ఖనిజాలు, మైనింగ్ డిపార్ట్మెంట్ అండి, దానికి అధిపతిని అకారాధ్యక్ష అన్నారు. పౌతవాధ్యక్ష, పౌతవాధ్యక్ష, తూనికలు కొలతలు,
ఇప్పటికి కూడా మన పాలనలో తూనికలు కొలతలు అనే ఒక శాఖ ఉంటుందండి. మనం దీన్ని ఇంగ్లీష్లో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, మీటియరాలజీ డిపార్ట్మెంట్ వేరండి, వాతావరణ శాఖ. మెట్రాలజీ తూనికలు కొలతలు అంటే తూనికలు కొలతలు కరెక్ట్గా ఉన్నాయని చెక్ చేయడానికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉందండి. ఆ రోజుల్లో ఆ అధిపతిని పౌతవాధ్యక్ష అని చెప్పేవారు. పట్టణాధ్యక్ష, రేవు పట్టణాలకు అధిపతి. రేవు పట్టణాలు, సీపోర్ట్స్. ఇప్పుడు జనరల్గా ఈరోజు మనం పట్టణము అనే పదాన్ని అన్ని నగరాలు, నగరమన్నా పట్టణమన్నా మనం ఒకే మీనింగ్లో వాడుతుంటామండి, పురము నగరము. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే మనకు ప్రాచీన సాహిత్యంలో, సంస్కృత సాహిత్యంలో వీటికి వేరే వేరే మీనింగ్స్ ఉన్నాయండి. పురము అన్నారు అనుకోండి, ఒక దగ్గర పురము అంటే బలమైన కోట ద్వారా రక్షించబడిన నగరం. అంటే ఏ నగరం చుట్టూ బలంగా కోట ఉంటుందో దాన్ని పురము అనాలి. మీరు ఇష్టం వచ్చిన టౌన్ను పురం అని చెప్పడానికి లేదు. నగరము అంటే వ్యాపార వాణిజ్యాలు బాగా జరిగేటువంటి పట్టణాన్ని, వ్యాపార వాణిజ్యాలు జరిగే సిటీని నగరము అనాలి. ఏవైతే సిటీసు ట్రేడింగ్ సెంటర్స్గా ఉంటాయో దాన్ని నగరము అనాలి. పట్టణము అంటే రేవు పట్టణం ఉండాలి, సముద్రయానం జరుగుతూ ఉండాలి, దాన్నే పట్టణము అనాలి. ఈరోజు మనము ఈ మూడింటికి ఒకే మీనింగ్లో వాడుతున్నామండి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లోని రేవు పట్టణాలు చూడండి. స్టార్టింగ్ నుంచి కళింగపట్టణం, భీమిలిపట్టణం, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం అంటే గుంటూరు జిల్లాలో ఉంటుందండి. కృష్ణపట్నం అంటే నెల్లూరు జిల్లాలో ఉంటుంది. ఇంకా కిందికి వెళ్తే చెన్నపట్టణము, మైసూర్, నాగపట్టినము, దేవనంపట్నము. పట్టణము అంటే రేవు ప్రాంతము. కాబట్టి ఈయన పట్టణాధ్యక్ష అంటే రేవు పట్టణాలకు అధికారి. మీరు అదే మధ్యయుగంలో ఇలాంటి ఆఫీసర్ను షా బందర్ అన్నారు. మధ్యయుగంలో మనం మొఘల్స్లో కానీ కుతుబ్ షాహీల్లో కానీ షా బందర్ అనేటువంటి ఒక అధికారిని చూడబోతున్నాము. ఈ మధ్య ఎగ్జామ్స్లో మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నిర్వహించిన పరీక్షల్లో షా బందర్ అధికారి ఈక్వలెంట్ టు పట్టణాధికారి అండి. ఇక్కడ పట్టణాధ్యక్ష, రేవు పట్టణాలకు అధిపతి. ముస్లిం అడ్మినిస్ట్రేషన్లో ఆ పట్టణాధ్యక్షుని షా బందర్. బందర్ అంటే రకరకాల మీనింగ్ అండి. ఒక మీనింగ్ కోతిని కూడా బందర్ అంటారండి. కానీ ఇక్కడ అది కాదండి. పర్షియన్ భాషలో బందర్ అంటే రేవు పట్టణము. రేవు పట్టణాన్ని బందర్ అంటాం. మచిలీపట్నాన్ని పాపులర్గా ఏమని పిలుస్తారండి? బందర్ అంటారు, బందర్ లడ్డు అంటారు కదా. బందర్ అంటే మచిలీపట్నంలో రేవు పట్టణం. అంటే 100 ఏళ్ల నుండి మచిలీపట్నము రేవు పట్టణంగా ఉంది కాబట్టి దాన్ని బందర్ అంటాము. గాంధీజీ గారు ఎక్కడ పుట్టారు? పోర్బందర్లో పుట్టారు. బందర్ అంటే రేవు పట్టణం అండి. సో ఇక్కడ మనం పట్టణాధ్యక్ష అనేటువంటి అధికారి ముస్లిం పరిపాలనలో షా బందర్గా ఈక్వల్ అండి. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నిర్వహించినటువంటి గ్రూప్ 2లో షా బందర్ అనే అధికారి కుతుబ్ షాహీల కాలంలో ఉండేది. ఈవెన్ మొఘల్స్లో కూడా అదే పదాన్ని వాడారు. సో కుతుబ్ షాహీల కాలంలో ఆ బిట్ అడిగారు మనకు, షా బందర్ అనే అధికారి దేనికి సంబంధించిన వాడు. సో ఇలాగ డిపార్ట్మెంట్స్ మనకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా వివితాధ్యక్ష, పచ్చిక బయళ్ళ అధికారి. పచ్చిక బయళ్ళు అంటే జంతువులకు కావాల్సినటువంటి, పశువులకు కావాల్సినటువంటి పశుగ్రాసము, ఆ పశుగ్రాసాన్ని ఇచ్చేటువంటి అధికారులు ఈ వివితాధ్యక్ష. పాణ్యాధ్యక్ష, పాణ్య అంటే వ్యాపారం అండి. వ్యాపార వాణిజ్యాలను చూసేటువంటి అధికారిని, వ్యాపార వాణిజ్యాలు, ట్రేడ్ అండ్ కామర్స్, వ్యాపారాన్ని చూసుకునేటువంటి అధికారిని పాణ్యాధ్యక్ష అన్నారు. ఇంకా సురాధ్యక్ష సురా అంటే సారాయి అండి. ఈరోజు మనము ఎక్సైజ్ అంటున్నాం, ఆ ఎక్సైజ్ శాఖకు అధిపతిని సురాధ్యక్ష అన్నారు. అఖపాలాధ్యక్ష, అకౌంట్స్ అండి. అకౌంట్స్ డిపార్ట్మెంట్కి అధిపతిని అఖపాలాధ్యక్ష అన్నారు. లక్షణాధ్యక్ష
నాణాలను ముద్రించేటువంటి శాఖ టంకశాల అంటాము, ఇంగ్లీష్లో మింట్ అంటాము, మింట్ టంకశాల. ఆ టంకశాలకు అధిపతిని లక్షణాధ్యక్ష. మౌర్యుల కాలంలో నేను చెప్పాను పంచ్ మార్కుడు కాయిన్స్ ముద్రించేవారు. పంచ్ మార్కుడు కాయిన్స్ గురించి ఆల్రెడీ నేను కొంత సమాచారం ఇచ్చాను. ఆ నాణాలు ముద్రించే బాధ్యత ఈ లక్షణాధ్యక్షది అండి, టంకశాలకు అతని అధిపతి. ఈ రకంగా టోటల్గా మనకు ఒక 34 మంది అధ్యక్షులు ఇక్కడ మనకు పరిపాలన కొనసాగిస్తున్నారు. సో వీళ్ళు ముఖ్యమైన అధికారులండి. చక్రవర్తికి సహాయం చేయడానికి ఈ ముఖ్యమైనటువంటి అధికారులు ఉన్నారు. నెక్స్ట్ పరిపాలనా విభాగాలు. మౌర్య సామ్రాజ్యంలో ఏ రకమైన పరిపాలనా విభాగాలు ఉండేవి? పరిపాలనా విభాగాలంటే అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ అండి. ఇప్పుడు మొత్తం రాజ్యాన్ని ఒక సింగిల్ యూనిట్గా పాలించడం సాధ్యం కాదు. పరిపాలనా సౌలభ్యం కోసము మీరు మొత్తం రాజ్యాన్ని రాష్ట్రాలుగా, రాష్ట్రాలను జిల్లాలుగా, జిల్లాలను తాలూకాలుగా, తాలూకాలను గ్రామాలుగా విభజిస్తే పరిపాలన కొనసాగిస్తుంది. అలా కాకుండా మొత్తం దేశాన్నంతా ఒక యూనిట్గా పాలిస్తానంటే కుదరదు. సో ఇప్పుడు కూడా చూడండి, రాష్ట్రాలు ఉన్నాయి, జిల్లాలు ఉన్నాయి, తాలూకాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. దీన్ని పరిపాలనా విభాగాలు అంటాము. ఎందుకోసం ఇలా విభజిస్తారు? పరిపాలనా సౌలభ్యం కోసము, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం మనం అలా చేస్తాము. మౌర్య సామ్రాజ్యం కూడా పరిపాలనా సౌలభ్యం కోసము రాష్ట్రాలుగా, జిల్లాలుగా విభజించబడింది. మొత్తం సామ్రాజ్యంలో 4 రాష్ట్రాలు ఉండేవి. మౌర్య సామ్రాజ్యం చాలా సువిశాలమైన సామ్రాజ్యం అండి. 4 ప్రధాన రాష్ట్రాలుగా విభజించబడింది. ఇది కొంత ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు ప్రశ్నలు ఇక్కడి నుంచి కూడా వచ్చాయి. నేను ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల పేర్లు, వాటి రాజధానులు కూడా. మౌర్య సామ్రాజ్యానికి రాజధాని పాటలీపుత్రం అండి, అది సెంట్రల్ క్యాపిటల్. అది రాష్ట్రాల రాజధానులు కూడా మనకు ఇంపార్టెంట్. కాబట్టి 4 రాజధానులు ఏంటి, వాటి ఆ 4 రాష్ట్రాలు ఏంటి, వాటి రాజధానులు ఏంటి మనం చర్చిస్తాము. మొదటిది ఉత్తరాపదము. నార్థన్ ప్రావిన్స్ ఉత్తరాపదము. తక్షశిల దీని రాజధాని. ఇంతకుముందు చెప్పాను, తక్షశిల అంటే ప్రస్తుతము పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇస్లామాబాద్, రావిల్పిండి. పాకిస్తాన్లో ఇస్లామాబాద్, రావిల్పిండి జంట నగరాలండి. హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా రావిల్పిండి నగరము, ఇస్లామాబాద్ నగరము జంట నగరాలు. ఆనాటి తక్షశిల అండి, ప్రాచీన కాలం నాటి తక్షశిల ఉత్తరాపదానికి రాజధానిగా ఉండింది. అవంతిపదము ఉజ్జయిని రాజధాని. మధ్యప్రదేశ్లో నేటికి ఉజ్జయిని అనేటువంటి ఒక నగరం ఉంది. హిందువులకు అత్యంత పుణ్యక్షేత్రము. ఉజ్జయిని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ప్రాచీన కాలం నుండి నేటి వరకు అది పుణ్యక్షేత్రంగా కొనసాగుతుంది. ఆనాటి ఒక రాష్ట్రానికి, అవంతిపదం అనే రాష్ట్రానికి ఈ ఉజ్జయిని రాజధాని అండి, మధ్యప్రదేశ్లో వస్తుంది. ఎందుకు ఉజ్జయిని గొప్ప పుణ్యక్షేత్రంగా ఎందుకు కొనసాగుతుంది? కారణం ఏంటి? ఉజ్జయిని పుణ్యక్షేత్రంగా, హిందూ పుణ్యక్షేత్రంగా ఎందుకు ఉంది? 2 కారణాలండి. ఒకటి, 12 జ్యోతిర్లింగాల్లో ఉజ్జయిని ఒకటి. 12 జ్యోతిర్లింగాల కాన్సెప్ట్ మీకు తెలిసే ఉంటుంది. భారతదేశంలో 12 గొప్ప శైవ క్షేత్రాలను జ్యోతిర్లింగాలు అంటాము. మొత్తం ఇండియాలో 12 శైవ క్షేత్రాలు. ఏంటి జ్యోతిర్లింగం ఏంటంటే, హిందూ విశ్వాసం ప్రకారము ఇక్కడ శివుడు స్వయంభూ అంటే ఇక్కడ విగ్రహాన్ని, అంటే శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించలేదు. శివుడు స్వయంభూ, తనకు తానే ఆవిర్భవించాడు అనేది విశ్వాసము. కాశీ విశ్వనాథుడిగా మనం పూజిస్తాము, జ్యోతిర్లింగము. త్రయంబకేశ్వరుడు నాసిక్లో జ్యోతిర్లింగము. కృష్ణేశ్వర్ మహారాష్ట్రలో జ్యోతిర్లింగము. రామేశ్వరము తమిళనాడులో జ్యోతిర్లింగము. 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకటే ఒక జ్యోతిర్లింగం అండి మనకు, సింగిల్ జ్యోతిర్లింగం శ్రీశైలము. కర్నూలు జిల్లాలో శ్రీశైలము 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక జ్యోతిర్లింగము. ఇక్కడ మనం శివుణ్ణి మల్లికార్జున అనే పేరుతో పూజిస్తాము. అలాగే ఉజ్జయినిలో శివుణ్ణి మహాకాళేశ్వరుడు అని పూజిస్తామండి. అంటే ఉజ్జయిని యొక్క ప్రాధాన్యత వివరిస్తున్నాను నేను. చాలా గొప్ప పుణ్యక్షేత్రం ఉజ్జయిని. మహాకాళేశ్వరుడిగా
అక్కడ శివుడు పూజలు అందుకుంటున్నాడు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి ఉజ్జయినికి ఉన్న ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే 18 శక్తిపీఠాల్లో ఉజ్జయిని ఒకటి. జ్యోతిర్లింగమే కాదు, శక్తిపీఠాల్లో కూడా అష్టదశ శక్తిపీఠాలు. మళ్ళీ మొత్తం భారతదేశంలో ఓ 18 శక్తిపీఠాలు ఉన్నాయండి. శక్తిపీఠాలు అంటే ఇది కూడా శైవ మతానికి సంబంధించినటువంటివే. ఇక్కడ పార్వతీమాతను 18 శక్తి రూపాల్లో పూజిస్తారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తి రూపంలో పూజిస్తారు. కంచిలో కామాక్షి, మధురలో మీనాక్షి, మైసూరులో చాముండేశ్వరి, కాశీలో విశాలాక్షి, జమ్ములో వైష్ణవదేవి, ఇలాగా 18 శక్తి రూపాల్లో. ఈ 18 శక్తి పీఠాల్లో ఉజ్జయిని ఒకటి. ఇక్కడ ఉజ్జయినిని మహంకాళిగా పూజిస్తారు. ఉజ్జయిని మహంకాళి. మరి సికింద్రాబాద్లో కూడా ఉంది కదా సార్ ఉజ్జయిని మహంకాళి ఆలయము. అది దాని యొక్క కాపీ అండి. అది ఉజ్జయిని మహంకాళి ఆలయానికి కాపీ. ఓ 100 ఏళ్ల కిందట సికింద్రాబాద్కు చెందినటువంటి ఒక వ్యక్తి 100 ఏళ్ల కిందట బ్రిటిష్ సైన్యంలో పనిచేసేవాడండి. బ్రిటిష్ సైన్యంలో పనిచేసేటప్పుడు సికింద్రాబాద్కు చెందిన వ్యక్తి అతను ఉజ్జయినిలో చాలా సంవత్సరాలు డ్యూటీ చేశాడు. అక్కడ ఆ ఉజ్జయిని మహంకాళి భక్తుడుగా మారాడు. రిటైర్మెంట్ తర్వాత ఆయన కొంత డబ్బు వస్తే ఆ భక్తితో ఇక్కడ సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అనే ఆలయాన్ని నిర్మించాడు. అంటే దాని యొక్క ప్రతీక అది. ఒరిజినల్గా ఉజ్జయిని మహంకాళి అంటే ఉజ్జయినిలోనే ఉంటుందండి. మరి తెలుగు రాష్ట్రాల్లో అష్టదశ శక్తిపీఠాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయండి. 18లో 4 ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. తెలంగాణలో ఒకటి జోగులాంబ. ఇప్పుడు గద్వాల జిల్లాను అదే పేరుతో పెట్టారండి. ఇంతకుముందు అది మహబూబ్నగర్ జిల్లాలో ఉండేది. జోగులాంబ ఆలయం చాలా సుప్రసిద్ధము. అందుకనే గద్వాల జిల్లాను జోగులాంబ జిల్లాగా పేరు మార్చారు. జోగులాంబ అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటి. కాబట్టి తెలంగాణలో మొత్తం ఒకే ఒక శక్తిపీఠం జోగులాంబ. ఆంధ్రకు వస్తే 3 ఉన్నాయి శక్తిపీఠాలు మనకు 18లో. శ్రీశైలము, భ్రమరాంబ. పార్వతీమాతను అక్కడ బ్రహ్మరాంబ అనే శక్తిగా పూజిస్తారు. అదే మీరు ద్రాక్షారామము, ద్రాక్షారామంలో మాణిక్యాంబగా. ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లా అండి. అక్కడ పార్వతిని మాణిక్యాంబగా పూజిస్తారు. పిఠాపురము, అది కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే, పురూహతికాంబ అనే పేరుతో అక్కడ. ఆంధ్రలోని 3 శక్తిపీఠాలు, తెలంగాణలో జోగులాంబ. ఫైన్. అంటే ఉజ్జయిని యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను ఇక్కడ. ఉజ్జయిని జ్యోతిర్లింగము యాజ్ వెల్ శక్తిపీఠం కూడా. మన శ్రీశైలం లాగానే అండి. శ్రీశైలం కూడా జ్యోతిర్లింగము, దాంతోపాటుగా శక్తిపీఠం కూడా. అది అవంతి రాజ్యానికి రాజధానిగా ఉండింది. దక్షిణాపదం సువర్ణగిరి రాజధాని. సువర్ణగిరి. దక్షిణాది రాష్ట్రం సువర్ణగిరి. చరిత్రకారులు ఈ సువర్ణగిరిని కర్నూలు జిల్లాలో ఉన్న ఎర్రగుడి అని తేల్చారు. ఎర్రగుడి ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రానికి రాజధానిగా ఉన్న సువర్ణగిరి నేడు కర్నూలు జిల్లాలో ఒక కుగ్రామము, అత్యంత వెనుకబడిన ఒక చిన్న గ్రామము ఈ ఎర్రగుడి అండి. బట్ ఒకప్పుడు దక్షిణ దేశానికి రాజధానిగా ఉండింది కర్నూలు జిల్లాలో. మనం ప్రీవియస్ క్లాసెస్లో చర్చించాము. ఎర్రగుడిలో, కర్నూలు జిల్లాలోని ఎర్రగుడిలో అశోకుని 14 శాసనాలు దొరికాయి. ఎందుకు అశోకుడు ఎర్రగుడిలో 14 శాసనాలు వేశాడు అంత కుగ్రామంలో? ఇప్పుడు అది కుగ్రామం అండి. ఒకప్పుడు అది దక్షిణ భారతదేశానికి, దక్షిణాది ప్రాంతానికి రాజధానిగా ఉండింది. సో కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి ఆనాటి సువర్ణగిరి. ప్రాచ్యపద తొషాలి రాజధాని. తొషాలి ఒరిస్సాలో ఈరోజు ఒక గ్రామం ఉంది, ధౌలి అనే గ్రామము. ఆ తొషాలి అని పిలిచేవారండి. మన ప్రీవియస్ వీడియోస్లో చర్చించాము. ధౌలిలో కూడా అశోకుని 14 శాసనాలు లభించాయి. అశోకుడు తన రాష్ట్ర రాజధానిలో శాసనాలు వేశాడండి. ప్రాచ్యము అంటే, ప్రాచ్య అంటే ఆపోజిట్ దీనికి పాశ్చాత్య అండి. పాశ్చాత్య అంటే వెస్ట్, ప్రాచ్య అంటే తూర్పు. తూర్పును ప్రాచ్య అంటాము. సో తూర్పు రాష్ట్రము అని తొషాలి రాజధాని ధౌలి. ప్రస్తుతం ఒరిస్సాలో మనం ధౌలి అంటున్నాము. అశోకుని 14 శాసనాలు ఇక్కడ మనకు లభించాయి.
మరి ఈ రాష్ట్రాలను ఎవరు పాలించారు? గవర్నర్లు. ఆ గవర్నర్లను చక్రవర్తి ద్వారా నియమించబడతాడు ఆర్యపుత్ర. డైరెక్ట్గా చక్రవర్తికే రిపోర్ట్ చేస్తాడండి. గవర్నర్లను ఆర్యపుత్ర అని పిలవడం జరిగింది. ఇవి రాష్ట్రాలను జిల్లాలుగా విభజించారు. ఒక్కొక్క రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా. జిల్లా అనేది ప్రస్తుత పదం అండి. మౌర్యుల కాలంలో జిల్లాలను ఆహారము అని పిలిచారు. ఆహారాలు జిల్లాలు. ఒక్కొక్క రాష్ట్రాన్ని కొన్ని ఆహారాలుగా విభజించారు. సో ఈ ఆహారాన్ని మీరు జిల్లా అని అనుకోవచ్చు అండి. ప్రస్తుతం అది జిల్లాలతో సమానము. ఒక్కొక్క ఆహారానికి 2 ప్రధాన అధికారులు, ఒకడు ప్రాదేశిక, ఒకడు రజుక. ఒక్కొక్క ఆహారానికి 2 ప్రధాన అధికారులు ఉండేవాడు. ప్రాదేశిక పోలీస్ అధికారి అండి, ఇతను శాంతి భద్రతలు నిర్వహిస్తాడు. రజుక రెవెన్యూ విధులు నిర్వహిస్తాడు. రజుక ఏమో రెవెన్యూ అధికారి, ప్రాదేశిక ఏమో పోలీస్ అధికారి. ఒకవేళ వీళ్ళిద్దరిని ప్రస్తుత పరిపాలనలో ఉన్న అధికారులతో పోల్చాలంటే ఈ ప్రాదేశిక మాత్రం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీ అంటున్నాం మనం. ఈ రజుకను డిస్ట్రిక్ట్ కలెక్టర్తో పోల్చొచ్చు. వీళ్ళిద్దరూ ప్రధానమైనటువంటి అధికారులు. ఇక తర్వాత మనకు చివరి యూనిట్ గ్రామము. పరిపాలనలో అత్యంత క్రింది స్థాయిలో ఉన్నటువంటి యూనిట్ గ్రామము. ఆ అధికారిని గ్రామణి అన్నారు. ఈ గ్రామణి అనే పేరు చాలా ప్రాచీనమైన పేరండి. మౌర్యుల కాలంలో కూడా ఇదే కొనసాగింది. పరిపాలన విభాగాలు: రాష్ట్రాలు, ఆహారాలు, గ్రామం. పట్టణ పరిపాలన కూడా ఇక్కడ మనం కొంత చర్చించాలి. పట్టణ పాలన ఇండికాలో, మెగాస్తనీస్ రాసిన ఇండికాలో మనకు పట్టణ పాలన గురించి చాలా సమాచారం ఉందండి. ఇండికా ఏమంటుందంటే ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో 30 మందితో కూడినటువంటి అస్థినోమోయ్, ఈయన గ్రీకు భాషలో పలికాడండి. ఏం చెప్పాలనుకున్నాడో మనకు తెలియదు. అస్థినోమోయ్ అంటాడండి. 30 మంది సభ్యులు కలిగినటువంటి ఓ సంఘం ఉందట ప్రతి నగరాన్ని పాలించడానికి, అస్థినోమోయ్. దీన్ని మనము మున్సిపల్ కౌన్సిల్తో పోల్చవచ్చు. ఇప్పుడు కూడా మీరు ఏ నగరంలో అయినా చూడండి, కార్పొరేషన్లో కానివ్వండి, లేకపోతే మున్సిపాలిటీలో కానివ్వండి, ఒక కౌన్సిల్ ఉంటుంది. కౌన్సిలర్లు లేకపోతే కార్పొరేటర్లు అంటాము. సో ఇక్కడ 30 మందితో కూడినటువంటి ఒక అస్థినోమోయ్. ఈ 30 మంది 6 గ్రూపులుగా విభజించబడి, అంటే 30 మంది 6 గ్రూపులుగా విభజించబడ్డారంటే ఒక్కొక్క గ్రూపులో 5 మంది ఉంటారు. మొత్తం పరిపాలన నిర్వహించేవారు. 30 మంది సభ్యులు ఒక 6 కమిటీలుగా విభజించబడ్డారు అనుకుందాం. ఒక్కొక్క కమిటీలో 5గురు. ఒక కమిటీ పన్నులు వసూలు చేస్తుంది, ఒక కమిటీ పారిశుద్ధ్యాన్ని నిర్వహిస్తుంది, ఒక కమిటీ ఆ నగరంలో ఉన్న పరిశ్రమలను చూస్తుంది, ఒక కమిటీ జనాభా లెక్కల సేకరణ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ మౌర్యుల కాలంలో కనిపిస్తుంది. సెన్సస్ అండి. ఈ 6 కమిటీ మంది ఉన్నారు. జనాభా లెక్కల సేకరణ కూడా చేపట్టడం జరిగింది. ఈ రకంగా ఈ 6 కమిటీలు వివిధ పనులు చేస్తూ నగర పాలనను చాలా అద్భుతంగా కొనసాగించినట్టుగా మెగాస్తనీస్ తన ఇండికా గ్రంథంలో చెప్తున్నాడు. పరిపాలన విభాగాలండి. సైనిక పాలన. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రాచీన భారతదేశంలో 4 సైన్యంలో 4 విభాగాలు, వీటిని చతురంగ బలాలు అంటాము. ప్రీవియస్ వీడియో ఒకసారి మీరు చూస్తే అందులో ప్లినీ తన న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథంలో మౌర్యుల యొక్క చతురంగ బలాల గురించి సమాచారాన్ని ఇచ్చాడు. ఏమంటున్నాడండి అతను? మౌర్యులకు 6 లక్షల కాల్బలము. కాల్బలం అంటే నడుచుకుంటూ వెళ్ళి యుద్ధం చేసేవారు. 30,000 అశ్విక దళము. 30,000 అశ్విక దళము, గుర్రాలనొక్కి యుద్ధం చేసేవారు అశ్విక దళము. 9,000 గజదళము. ఏనుగులు చాలా ప్రముఖ పాత్ర పోషించాయి. 9,000 గజదళం ఉందట.
8,000 రథబలము, 8,000 రథబలము. సో ఆల్రెడీ మనం చర్చించాము ఈ చతురంగ బలాలు మౌర్యుల యొక్క ప్రధానమైనటువంటి విభాగాలు. నేటి సైన్యంలో 3 విభాగాలు ఉన్నాయండి. ఎయిర్ ఫోర్స్, నేవీ, మిలిటరీ, ఆర్మీ అంటాం. అప్పుడు 4 ఉన్నాయి చతురంగ బలాలు. దీంతో పాటుగా బలమైన గూఢచార వ్యవస్థ కూడా ఉంది. మౌర్యులు ఈ గూఢచార వ్యవస్థకు చాలా ప్రాధాన్యత కల్పించారండి. రహస్య సమాచారాన్ని ఈ గూఢచారులు రాజుకు తెలియజేస్తారు. ఇవి కూడా మనకి ఇంతకుముందు ఎగ్జామ్స్లో అడిగారండి. ఈ గూఢచారులకు ఆ కాలంలో ఏమని పిలిచారు? ఇప్పుడు ప్రజెంట్ ఏమో గూఢచారులు, ఇంగ్లీష్లో స్పై అంటాం. మరి ఆనాటి సాహిత్యంలో కానీ శాసనాల్లో కానీ గూఢచారులను ఏమని పిలిచారు? ఇప్పుడు అశోకుని శాసనాలు చూస్తే వీళ్ళను పతివేదకులు అన్నారండి. పతివేదకులు ఇందులో శాసనాల్లో. కౌటిల్యుని అర్థశాస్త్రంలో గూఢ పురుషులు అని చెప్పడం జరిగింది. గూఢ పురుషులు అంటే రహస్య సమాచారాన్ని అందజేస్తారు. అర్థశాస్త్రం ఏమో వీళ్ళను గూఢ పురుషులు అంటుందండి. ఇక మెగాస్థనీస్ గ్రీకు భాషలో ఓవర్సీర్స్ అంటాడు. ఈ బిట్టు మనకి ఇంతకుముందు అడిగారండి. మీరు ప్రీవియస్ ఏపీపీఎస్సీ పరీక్షలు చూస్తే మెగాస్థనీస్ ఇండికాలో ఓవర్సీర్స్ అంటే ఎవరు? గూఢచారులను ఆయన ఓవర్సీర్స్ అంటాడు. పేర్లు వేరైనా వీళ్ళందరూ కూడా రాజుకు రహస్య సమాచారాన్ని అందజేసేటువంటి గూఢచారులు వీళ్ళు. సో అశోకుని శాసనాల్లో పతివేదకులని, అర్థశాస్త్రంలో గూఢపురుషులని, ఇండికా గ్రంథంలో ఓవర్సీర్స్ అని పిలవడం జరిగింది. ఇక చివరిగా న్యాయపాలన గురించి మనం చర్చించి మౌర్యుల పరిపాలన వ్యవస్థ పైన చర్చను ముగిస్తాము. న్యాయపాలన మౌర్యుల కాలంలో మనకు 2 రకాల న్యాయస్థానాలు ఉన్నాయండి. కోర్ట్స్, ధర్మస్థ్య, సివిల్ న్యాయస్థానాలు. సివిల్ కోర్టులను ధర్మస్థ్య అన్నారు. కంఠక శోధన క్రిమినల్ కోర్టులు, క్రిమినల్ న్యాయస్థానాలు. కంఠకులు క్రిమినల్స్ను కంఠకులు అంటాము. కంఠక అంటే ముళ్ళు అండి. శరీరంలో ముళ్ళు గుచ్చుకుంటే మనకెంత ఇరిటేషన్ ఉంటుందో పరిపాలనలో ఈ క్రిమినల్స్ ముళ్ళ లాంటి వాళ్ళండి. పరిపాలనను ముళ్ళ లాంటి వాళ్ళను కంఠకులు అంటాం. ఆ కంటకులను విచారించి శిక్షించేటువంటి న్యాయస్థానాలను కంటక శోధన. మొదటివేమో ధర్మస్థేమో సివిల్ కోర్టులు, కంటక శోధన అనేటువంటివి క్రిమినల్ కోర్టులు. మెగాస్థనీస్ ఇండికాలో చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడండి. మెగాస్థనీస్ ఏమంటాడంటే మౌర్యుల కాలంలో నేరాలు చాలా చాలా తక్కువ, బహు అరుదు. నేరాలు చాలా తక్కువట, దొంగతనాలే జరగవు. ప్రజలు ఇళ్లను తెరిచే వెళ్ళిపోతారు. ఊరికి వెళ్ళాలన్నా 10 రోజులు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇళ్లను లాక్ చేయరట. మెగాస్థనీస్ ఇండికా చెప్తున్నాడు మౌర్యుల కాలంలో ఎవరు తలుపులను లాక్ చేయడం లేదు, ఎందుకంటే దొంగతనాలు జరగవు, నేరాలు చాలా చాలా తక్కువని మెగాస్థనీస్ తన ఇండికా గ్రంథంలో చెప్తున్నాడు. కారణం ఏమై ఉంటుంది? ఎందుకు మౌర్యుల కాలంలో నేరాలు చాలా చాలా తక్కువగా ఉండంటే ప్రజలు అత్యున్నతమైన నైతిక విలువలు కలిగి ఉన్నారనా? కాదండి. ఈరోజు భారతదేశంతో పోలిస్తే ముస్లిం దేశాల్లో నేరాలు చాలా తక్కువ అండి, రేర్ అండి. ముస్లిం దేశాల్లో, భారతదేశంలో ఇక ఎన్ని రకాల నేరాలు కావాలంటే అన్ని రకాల నేరాలు. 10,000 ఇస్తే హత్య చేసేవాడు దొరుకుతాడు మనకు భారతదేశంలో. ముస్లిం దేశాల్లో చాలా చాలా అరుదుగా నేరాలు జరుగుతాయి. అంటే దాని అర్థం ఏంటి? ముస్లిం దేశాల్లోని ప్రజలు బాగా ఉన్నతమైన నైతిక విలువలు కలిగిన వాళ్ళు మంచివాళ్ళనా? కాదండి. శిక్షాస్మృతి అక్కడ చాలా కఠినంగా ఉంటుంది. పీనల్ కోడ్. దొంగతనాలు చేస్తే ముస్లిం దేశాల్లో చేతులు నరుకుతారండి. ఈ మధ్య సౌదీ అరేబియాలో ఒక మైనర్ బాలికను రేప్ చేశాడు ఒకడు. వాడిని ఏం చేశారంటే బహిరంగంగా మరణశిక్ష. బహిరంగంగా ఎందుకు? పక్కవాడు చూసి ఇంకోసారి చేయకూడదని. వాడిని ఊర్లో మొత్తము ఓపెన్ టాప్ జీప్లో ఊరంతా తిప్పారు వాడిని, అందరూ చూస్తుండగా. హైవే పైన పడుకోబెట్టి బస్సులు లారీలన్నీ వాడిపై నుంచి వెళ్ళాలి. వాడికేసిన శిక్ష అండి. మైనర్ బాలికను
అత్యాచారం చేశాడు అతను. చూస్తే కొద్దిసేపటికి ఇంకా వాడు కొన ఊపిరితో ఉంటే అప్పుడు గన్స్ తీసుకొని వచ్చి 10 బుల్లెట్లు దింపారు. అందరూ చూస్తున్నారు. ఇక ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు పాలించేటప్పుడైతే అత్యంత క్రూర శిక్షలు అండి. నేరస్తుని రాళ్లతో కొట్టి చంపేటువంటి శిక్షలు. రాళ్లతో కొట్టి చంపాలి అంటే వాడు నేరం చేశాడు, నడి రోడ్డు మీద పెట్టి మిమ్మల్ని రాళ్లతో కొట్టమంటారండి. కొట్టకపోతే మిమ్మల్ని కొడతారు. కాబట్టి రాళ్లతో కొట్టి వాడు చనిపోయేంత వరకు కొడుతుండాలి. ఇస్లామిక్ లా అండి. ఇస్లాం లా గురించి మనం తర్వాత చర్చిస్తాము. షరియా అంటాము. నేరస్తుల పట్ల చాలా కఠినంగా ఉంటుంది ఇస్లాం లా. చాలా చాలా కఠినంగా ఉంటుంది. ఇస్లాం ప్రిన్సిపల్ ఏంటంటే కంటికి కన్ను, పంటికి పన్ను. ఎవడైనా ఒకరి కన్నును డ్యామేజ్ చేశాడనుకోని వాళ్ళి కళ్ళు పీకండి అంటుంది ఇస్లాం లా. నేరస్తుల పట్ల దయాదాక్షిణ్యాలు ఉండకూడదు. ముస్లిం దేశాలన్నీ షరియా ఫాలో అవుతున్నాయి కాబట్టి చాలా చాలా క్రూరమైన శిక్షలు. అంటే శిక్షాస్మృతి కఠినంగా ఉందండి. ఎక్కడైతే శిక్షాస్మృతి కఠినంగా ఉంటుందో అక్కడ నేరాలు తక్కువగా ఉంటాయి. క్వైట్ న్యాచురల్ అది. దొంగతనాలు చేస్తే చేతులు నరుకుతారు అక్కడ. భారతదేశంలో వాడికి ఉరి తీశారంటే ఇంకా అదే గొప్ప, ఇంకా అదేదో ఎన్నో సంవత్సరాలు జరిగితే కానీ అది జరగదు. మన పీనల్ కోడ్ చాలా చాలా సరళంగా ఉంటుంది. మన శిక్షాస్మృతి మన శిక్షాస్మృతి ఏమంటుందంటే 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు అని మీరు శిక్షాస్మృతిని బలహీనంగా చేశారు. దాన్ని అవకాశంగా తీసుకొని నేరస్తులు చెలరేగిపోతున్నారు. రోజుకో అత్యాచారము, గంటకొక హత్య భారతదేశంలో జరుగుతుంది. శిక్షలు పడడం లేదు. నెంబర్ 1 పాయింట్. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో అత్యాచారం జరిగిన రోజే లేదండి. కొన్ని రిపోర్ట్ అవుతాయి, కొన్ని రిపోర్ట్ కావనుకోండి. ఆ యొక్క రేపిస్టును కనుక పట్టుకొని వచ్చి కోటీ సెంటర్లో ఉరి తీసి 2 రోజులు వేలాడదీశామనుకోండి, నెక్స్ట్ డే నుంచి హైదరాబాద్లో అత్యాచారాలు జరగవు. అంటే పాయింట్ ఏంటంటే ఏ దేశాల్లో అయితే శిక్షాస్మృతి కఠినంగా, ముస్లిం దేశాల్లో శిక్షాస్మృతి కఠినంగా ఉంటుంది. అదే పాయింట్ ఇక్కడ. మౌర్యుల కాలంలో శిక్షాస్మృతి చాలా, పీనల్ కోడ్ అంటాము, చాలా కఠినంగా ఉంటుంది. చిన్న చిన్న తప్పులకు భయంకరమైన శిక్షలు విధించేవారు. దొంగతనము 40 పణములు దాటితే, పణము ఒకసారి పణము అంటే ఏంటి అని అడిగాడండి. ఆ పంచుమారకుడు కాయిన్స్ను, ఆ యొక్క వెండి నాణ్యాన్ని పణము అన్నారు. అంటే రూపాయలు అనుకోండి, ఇప్పుడు మనం రూపాయి అంటున్నాం. 40 పణములు దొంగతనం దాటితే వాటి తల నరకండి, నిర్దాక్షిణ్యంగా చంపేయడం. దొంగతనము 40 పణములు దాటితే, మరి 40 పణాల కంటే తక్కువ ఉంటే కాళ్ళు చేతులు నరుకుతారు, ఏనుగులతో తొక్కిస్తారు. ఇక దొంగతనం చేయడానికి ఎవడు సాహసించడు. అదండి పాయింట్. సో మెగాస్తనీస్ ఇక్కడ దొంగతనాలు జరగవు, ప్రజలు ఇళ్లను తెరిచే వెళ్ళిపోతున్నారని రాశాడంటే మౌర్యుల శిక్షాస్మృతి చాలా కఠినంగా ఉంది. చిన్న చిన్న తప్పులకు మరణశిక్ష విధించారు. అందుకని నేరాలు చాలా తక్కువ అండి అక్కడ. దివ్య పరీక్షల ఆధారంగా నేర నిర్ధారణ జరిగింది. ఇదొక అనాగరికమైన పనికి మాలిన సాంప్రదాయము. అన్ఫార్చునేట్లీ ఇండియాలో కొన్ని 100 ఏళ్ళు కొనసాగింది. అశాస్త్రీయము, అనాగరికం అండి. దివ్య పరీక్షల ద్వారా నేరం చేశాడా లేదా అని నిర్ధారించడము. ఇంగ్లీష్లో మనము ఆర్డిఎల్ సిస్టమ్ అంటాం. ఏంటి దివ్య పరీక్షలు అంటే? సంస్కృత గ్రంథాల్లో దివ్య అన్నారండి. నిందితుడిని తీసుకుని వచ్చి కొన్ని దివ్య పరీక్షల గురించి, అతనిపైన కొన్ని దివ్య పరీక్షలు చేస్తారండి. ఎలాంటి దివ్య పరీక్షలు? అగ్ని దివ్య, నిప్పుల్లో దూకు, అగ్నిదేవుడు చెక్ చేస్తాడు నువ్వు నేరస్తుడువో కాదో. నువ్వు నిప్పుల్లో దూకితే అగ్నిదేవుడు గనక నిన్ను కాల్చకపోతే, నువ్వు కాలకపోతే నువ్వు అమాయకుడి. దూకు. వరుణ జలదివ్య, వరుణుడు, జలం అంటే నీళ్ళు అండి, వరుణుడు తీసుకెళ్ళి నీళ్ళలో ముంచి పెడతారు 10 నిమిషాలు. వరుణదేవుడు చెక్ చేస్తాడు నువ్వు నేరస్తుడివా కాదా. తప్త మస్క దివ్య, సలసలా కాగే నూనెలో చేతులు పెట్టిస్తారు. తప్త మస్క దివ్య. విషదివ్య, విషాన్ని ప్రయోగించడం. ఒక కుండలో భయంకరమైన విష సర్పాన్ని, తాచుపామును పెడతారు కుండలో.
ఒక చిన్న ఒక ఉంగరం లాంటిది, చిన్న గులకరాయో ఉంగరమో కుండలో వేస్తారు. ఆ నిందితుడు చేయి పెట్టి ఆ ఉంగరాన్ని బయటికి తీయాలి. అంటే ఆ గెలికి ఆ పామును ఆ ఉంగరాన్ని బయటికి తీయాలి. నాగదేవతకు బాగా తెలుసు ఈ నిందితుడు నేరస్తుడైతే కాటేస్తుంది, లేకపోతే కాటేయదు. నాగదేవతకు వదిలిపెడుతున్నాము. సో ఈ దివ్య పరీక్షల ద్వారా నేర నిర్ధారణ చేయడము మన న్యాయ వ్యవస్థలో ఉన్న అత్యంత అనాగరికమైనటువంటి సాంప్రదాయము. అన్ఫార్చునేట్లీ పౌరాణిక కాలం నుండి ఆంగ్లేయులు వచ్చేంత వరకు కొనసాగిందండి. ఆంగ్లేయులు మన దేశాన్ని దోచుకున్నారు, కానీ చాలా మేలు కూడా చేసి వెళ్ళారండి. ఇలాంటి అనాగరికమైనటువంటి సాంప్రదాయాలను అంతం చేసిపోయారండి. ఆంగ్లేయులకు మనం చాలా రుణపడి ఉన్నామండి కొన్ని విషయాల్లో. మన దేశాన్ని దోచుకొని మనల్ని పేదరికంలో నెట్టేశారు. అలా అని వాళ్ళ సేవలు కూడా మరవడానికి వీల్లేదు. ఎనీహౌ మన ఆంగ్లేయుల దగ్గర ఈ విషయాలన్నీ డిస్కస్ చేస్తాం. వాళ్ళు మన సమాజానికి చేసిన సేవలు ఏంటి? మన ఆర్థిక వ్యవస్థను దోచుకొని ఉండొచ్చు, కానీ మన సమాజానికి చేసినటువంటి సేవలు ఇలాంటి అనాగరికమైనటువంటి సాంప్రదాయాలను వాళ్ళు అంతం చేశారండి. మీరు రామాయణ కాలానికి వెళ్ళండి. రాముడు సీతను అగ్ని పరీక్ష పెట్టాడు. దాన్ని అగ్నిదివ్య అంటున్నాం. రావణాసురుడి చెరలో చాలా రోజులు ఉన్నావు, నీ పాతివ్రత్యము ఏమైనా భంగపడిందా తెలుసుకోవాలంటే నిప్పుల్లో దూకి నువ్వు టెస్ట్ చేయాలి. అంటే ఈ దివ్య పరీక్షలకు ఎగ్జాంపుల్ అండి. రాముడు సీతను నిప్పుల్లో దూకమని అడుగుతున్నాడు. అంటే మన పౌరాణిక కాలం నుండి ఆంగ్లేయులు వచ్చేంత వరకు వారెన్ హేస్టింగ్స్ అని ఒక గవర్నర్ జనరల్ అండి ఈ దివ్య పరీక్షలను రద్దు చేసి దివ్య పరీక్షలు వారెన్ హేస్టింగ్స్ వచ్చేంత వరకు దివ్య పరీక్షలు కొనసాగాయి మన దేశంలో. మధ్యయుగంలో కొనసాగాయి, ముస్లిం యుగంలో కొనసాగాయి, హిందూ యుగంలో కొనసాగాయి. దీని స్థానంలో జ్యూరీ వ్యవస్థ తీసుకొచ్చారండి ఆంగ్లేయులు. ఈ విషయంలో ఆంగ్లేయులకు ప్రతి భారతీయుడు రుణపడి ఉండాలి. జ్యూరీ వ్యవస్థను ప్రవేశపెట్టారండి వీళ్ళు ఈ దివ్య పరీక్షల స్థానంలో. ఏంటి జ్యూరీ వ్యవస్థ అంటే? ఇప్పుడు మన న్యాయ వ్యవస్థ మొత్తం జ్యూరీ సిస్టమ్ పైనే నడుస్తుందండి. ఇప్పుడు మీరు నిందితుడు అండి ఏదైనా కేసులో తీసుకెళ్ళి మీరు నిప్పులు దూకమన్నాడండి. జ్యూరీ వ్యవస్థలో ఏంటి? నువ్వు సమర్థించుకోవడానికి ఒక ప్రొఫెషన్ను నియమించుకోవచ్చు, ఒక లాయర్ను నియమించుకోవచ్చు. వాదోపవాదాలు జరుగుతాయి, సాక్షులను విచారిస్తారు, ఎగ్జామినేషన్స్, కౌంటర్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, అఫిడవిట్లు సబ్మిట్ చేస్తారు, శాస్త్రీయమైనటువంటి ఆ యొక్క ఎవిడెన్సెస్ను పరిశీలిస్తారు, దాని ఆధారంగా జడ్జిమెంట్ ఇస్తారు. ఆ వ్యవస్థను జ్యూరీ వ్యవస్థ అంటాము. ఆంగ్లేయులు మనకిచ్చిన అత్యంత గొప్ప కానుక జ్యూరీ వ్యవస్థ అండి. మన రాజులేమో అదుగో ఇలాగా నిప్పుల్లో దూకండి, నీళ్ళలో ముంచి పెట్టండి, ఇలాంటి సాంప్రదాయాలను కొనసాగించారు. శ్రీకృష్ణదేవరాయలు చాలా చాలా గొప్ప చక్రవర్తి అని మనం చెప్పుకుంటుంటాం. ఆయన నరబలులను నిరంతరంగా ఇచ్చేవాడని పోర్చుగీస్ యాత్రికులు రాశారండి. భారతదేశానికి పోర్చుగీస్ యాత్రికులు వచ్చారు ఆ టైంలో. ఏదైనా ఒక కట్టడం కట్టాడంటే మన ఏదో జంతుబలి ఇవ్వాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్, మనిషి నరబలి ఇచ్చేవాడట అండి. మన రాజులు దగ్గరుండి నరబలులు ఇచ్చారండి. అది మన వాళ్లకు సామాజిక దృక్పథము, వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక దృక్పథము. ఆంగ్లేయులు నరబలుల నిషేధ చట్టం తెచ్చారండి. నరబలి హత్యతో సమానము, ఎవడైనా నరబలి చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేశారండి. అంటే మన రాజులకు లేని ఆ సామాజిక దృక్పథం ఆంగ్లేయులకు ఉందండి చాలా వరకు. కాబట్టి ఆంగ్లేయులు భారతదేశాన్ని పాలించారు. లాభ నష్టాలు ఉన్నాయి, కంప్లీట్ నష్టం అని చెప్పలేము, అలానే కంప్లీట్ లాభం అని చెప్పలేము. రెండింటిని మనం వాళ్ళ సేవలను చూడాలి. వాళ్ళు మనల్ని ఏ రకంగా దోచుకొని మనల్ని పేదరికంలో పడేశారు, ఏ రకంగా నిరంకుశంగా పరిపాలించారు, మన హక్కులను ఎలా కాలరాశారు. అంటే ప్రతి నాణానికి రెండు పార్శ్వాలు ఉంటాయి, ఒకవైపే చూడకూడదు, రెండో వైపు కూడా డిఫరెంట్ పిక్చర్ ఉంటుంది, దాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఒకవైపు నుంచి చూస్తే ఒక బొమ్మ కనిపిస్తుందండి, మరి రెండో వైపు ఇంకొక బొమ్మ ఉంది, దాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో మన చరిత్రలో ఈ అన్ని విషయాలు ఇలా డిఫరెంట్ యాంగిల్స్లో మనము చూడాల్సి ఉంటుంది. రైట్ అండి, ఇది పరిపాలనకు సంబంధించినటువంటి కొంత సమాచారం. ఇక చివరిగా మౌర్యుల కాలం నాటి వాస్తు శిల్పకళలు, ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఈ మధ్యకాలంలో మన పోటీ పరీక్షల్లో రాజకీయ చరిత్రకు ప్రాధాన్యత తగ్గిపోతూ సాంస్కృతిక చరిత్రకు ప్రాధాన్యత, అందులో ముఖ్యంగా ఈ శిల్పాలు, కట్టడాలు, చిత్రలేఖనము, సాహిత్యము, దీనిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుందండి. అందుకనే మనం కొంత శిల్పకళను, మౌర్యుల యొక్క వాస్తు శిల్పకళను కొంత డీటెయిల్గా చర్చించాలి. వాస్తు శిల్పకళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. భారతదేశంలో మొట్టమొదటి శిల్పకళ
మౌర్యులదే అని ఖచ్చితంగా చెప్పచ్చు. అంటే మన దేశ చరిత్రలో శిల్పకళ ప్రారంభమైంది మౌర్యులతోనే. మళ్ళీ సేమ్ పాయింట్, అంతకుముందు చాలామంది రాజులు ఉన్నారు కదా, మరి వాళ్ళ నిర్మాణాలు లేవా, వాళ్ళ కట్టడాలు లేవా, వాళ్ళు శిల్పకళను ఆదరించలేదా అంటే ఉండొచ్చండి, అవి మనకు లభ్యం కావడం లేదు, టోటల్గా అంతమైపోయాయి. కారణం ఏంటంటే మౌర్యుల కంటే ముందు నిర్మించిన కట్టడాలన్నీ కలపతో, వుడ్, టింబర్ ఎక్కువగా వాడారండి. కాబట్టి ఆ కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ కలప అనేటువంటిది, ఆ టింబర్ అనేటువంటిది కాలగర్భంలో కలిసిపోయింది. మౌర్యులు రాయిని వాడారండి. అందుకనే వాళ్ళ కట్టడాలు నేటికి నిలిచి ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో నేటికి నిలిచి ఉన్న అత్యంత ప్రాచీన కట్టడాలు, ప్రాచీన శిల్పాలు ఎవరివి? మౌర్యులవే. కాబట్టి భారతదేశంలో శిల్పకళా చరిత్ర మౌర్యులతోనే స్టార్ట్ అవుతుందని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. వీళ్ళ శిల్పకళకు సంబంధించి నేను ఒకటి అశోకుని స్తంభాల గురించి చర్చిస్తాను. చాలా వండర్ఫుల్ అండి అశోకుని స్తంభాలు. వాళ్ళు నిర్మించిన గుహాలయాలు చర్చిస్తాము, స్తూపాలు చర్చిస్తాము, మౌర్యులు నిర్మించిన స్తూపాలు, 4 శిల్పాలు చర్చిస్తాము. శిల్పాలు ఈ నాలుగింటిని చర్చిస్తే మౌర్యుల కాలం నాటి వాస్తు శిల్పకళలు అవుతాయి. ఇప్పుడు ఎవరైనా గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నారండి, డిస్క్రిప్టివ్, సరే మోస్ట్లీ మన ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కోసం మీరు ఈ వీడియోస్ చూస్తుండొచ్చు. ఈ సమాచారాన్ని మీరు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాసేవారికి మౌర్యుల కాలం నాటి వాస్తు శిల్పకళ అభివృద్ధి గురించి చర్చించండి, 10 మార్కుల ప్రశ్న, ప్లీజ్ ఈ 4 రాయండి, మీ ఆన్సర్ పూర్తవుతుంది. కాబట్టి మీరు చరిత్రను ఆబ్జెక్టివ్కు ఒక రకంగా అంటే వేరుగా, డిస్క్రిప్టివ్కు వేరుగా ఉండదండి, రెండు ఒకటే, కంటెంట్ ఒకటే. మీరు బిట్ల ఎగ్జామ్కి ఉపయోగించుకుంటారా, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్కి ఉపయోగించుకుంటారా అనేటువంటిది మీ ఇష్టం. అది దానికే మారదండి. ఏంటి అశోకన్ పిల్లర్స్? మొట్టమొదటిది అశోకుని స్తంభాలు. సో మౌర్యుల వాస్తు శిల్పకళలో అన్నిటికంటే ది బెస్ట్ అశోకన్ పిల్లర్స్ అండి. నిన్నటి క్లాస్ అంటే మన ప్రీవియస్ వీడియోలో అశోకుని స్తంభాలు, వాటిపైన శాసనాల గురించి చర్చించాం. అశోకుడు చాలా నగరాల్లో స్తంభాలు వేసి శాసనాలు చెక్కించి ప్రజలకు తన యొక్క శాసనాలను ప్రజలకు తెలియజేశాడు అని చెప్పాము. అంటే నిన్నటి వీడియోలో అంటే మనం ప్రీవియస్ వీడియోస్లో ఆ యొక్క స్తంభాలను ఎపిగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే శాసనాలకు సంబంధించి చర్చించాం. ఇప్పుడు ఆ స్తంభాల్లో ఉన్నటువంటి శిల్పకళను చర్చిస్తాం. అశోకుని స్తంభాల్లో 2 భాగాలు ఉంటాయండి. ఒకటి ఈ గుండ్రటి స్తంభం అండి, మనం ఇంగ్లీష్లో కాలం అంటాం దీన్ని, స్తంభం. ఇది మొదటి పార్ట్. ఒకే రాయితో తయారు చేయబడి ఉంటుంది. ఒకే రాయి అంటే ఏంటి? మోనోలిథిక్ ఒకే రాయితో తయారు చేయబడి ఉంటుంది. చాలా అద్భుతంగా పాలిష్ చేయబడి ఉంటుంది, హైలీ పాలిష్డ్ అండి. ఎంత పాలిష్ చేయబడి ఉంటుందంటే అది అద్దంలాగా మెరుస్తూ ఉంటుంది. ఎత్తు 50 అడుగులు, బరువు 50 టన్నులు. ఒక్కొక్క సింగిల్ పీస్ 50 అడుగుల ఎత్తు, 50 టన్నుల బరువు. అశోకుడు మథురలో దొరికేటువంటి ఎర్రని ఇసుక రాయిని వాడాడండి. మథుర ఇప్పుడు కూడా, ఈరోజు కూడా మీరు మథురలో వెళ్తే ఈ రెడ్ శాండ్ స్టోన్ అంటాం. రెడ్ శాండ్ స్టోన్ తెలుగులో అంటే ఎర్రటి ఇసుక రాయి. అశోకుడు ఎర్రని ఇసుక రాయిని వాడాడండి మొత్తం తన స్తంభాలన్నిటికీ. వండర్ఫుల్ పాయింట్ ఏంటంటే మథుర నుంచి తీసుకున్నటువంటి పెద్ద రాళ్ళు అంటే 50 టన్నుల బరువు, 50 అడుగుల ఎత్తున్నటువంటి ఒక సింగిల్ రాయిని కొన్ని వేల కిలోమీటర్లు రవాణా చేశారు. ఏ కాలంలో? క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలో. రిపీట్, సింగిల్ రాయి మథుర నుంచి 1000 కిలోమీటర్లు పైగా ప్రయాణం చేసిందండి. ఎందుకంటే నేపాల్లో కూడా మనకు అశోకుని స్తంభాలు ఉన్నాయి, వాయువ్య భారతదేశంలో అశోకుని స్తంభాలు ఉన్నాయి. అంటే ఈ రాయి 1000 కిలోమీటర్లు ఆ కాలంలో ప్రయాణం చేసింది. సింగిల్ రాయి, 50 టన్నుల బరువు, 50 అడుగుల ఎత్తు. ఆ రోజున్న ఏకైక రవాణా సాధనము ఎడ్ల బండి. ఊహ కూడా అందదు ఆనాటి సమాచార వ్యవస్థ, రవాణా వ్యవస్థ. ఇంత పెద్ద రాయిని ఎడ్ల బండ్ల మీద ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారు?
అంటే ప్రాచీన ప్రజల యొక్క అద్భుతమైనటువంటి ఆలోచన అండి. మనం ఊహాజనితం అండి. ఖచ్చితంగా ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారో ఎవరికి తెలియదు. ఏం ఊహించవచ్చు మనము? బండి వెనుక బండి కట్టి ఈ 50 అడుగుల ఎత్తైనటువంటి స్తంభాలు వేసి ఓ 10-12 ఎడ్లతో బలిష్టమైన ఎడ్లతో లాగించారు. 1000 కిలోమీటర్లు లాగించారు. చాలా వండర్ఫుల్ వర్క్ చేశారు ఇది. సో ఇది మొదటి పార్ట్. ఇది కాలం అనేటువంటిది మొదటి పార్ట్. ఇక్కడ మనకు పెద్దగా వాస్తుశిల్పకళ కనిపించేదండి. రెండో భాగము చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. దీన్ని క్యాపిటల్ అంటాము. ఇంగ్లీష్లో క్యాపిటల్ అంటే ఏంటి? క్యాపిటల్ అంటే ప్రధానమైన. మన క్యాపిటల్ సిటీ ఏంటి? ఢిల్లీ. సార్ క్యాపిటల్ అంటే రాజధాని నగరం అంటారు. కాదండి, క్యాపిటల్ అంటే ప్రధానమైన. వ్యాపారం చేయాలంటే ప్రధానంగా ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. క్యాపిటల్. వాటికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చారు. ఉరిశిక్ష వేస్తే క్యాపిటల్ పనిష్మెంట్ అంటామండి. ఎందుకంటే ఉరిశిక్షను మించిన ప్రధానమైన శిక్ష వేరేది ఉండదు. క్యాపిటల్ అంటే డబ్బో, క్యాపిటల్ అంటే రాజధానో కాదండి. క్యాపిటల్ అంటే మెయిన్ పార్ట్ అని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఈ స్తంభంలో ఈ పార్ట్ను మనం క్యాపిటల్ అన్నామంటే అది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు మీరు మౌర్యుల కాలం నాటి వాస్తు శిల్పకళా సౌందర్యం ఇక్కడే కనిపిస్తుంది మీకు. అది సపరేట్ రాయి అండి. సపరేట్ రాయితో చేసి స్తంభం పైన పెట్టారు. ఏంటి క్యాపిటల్? ఈ క్యాపిటల్లో ఒక అందమైన జంతువు బొమ్మ ఉంటుంది. చాలా అద్భుతంగా ఆ జంతువును చెక్కి ఆ స్తంభం పైన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలము అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా ఉంటుందండి. బట్ క్యాపిటల్ విషయానికి వస్తే ఒక్కొక్క నగరంలో ఒక్కొక్క జంతువును క్యాపిటల్గా వాడారు. కాబట్టి మౌర్యుల శిల్పకళా సౌందర్యము మనకు క్యాపిటల్లోనే కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైశాలి నగరం, మనకు బీహార్లోని వైశాలిలో అశోకుని స్తంభం పైన సింహం ఉంటుంది. అంటే క్యాపిటల్లో సింహం ఉంటుంది. ఇక్కడ మీకు ఆ పిక్చర్ చూపిస్తాను. ఈ బుక్లో నేను చెప్పాను ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కావాల్సినటువంటి బొమ్మలన్నీ నేను చూపించాను. ఇక్కడ మీకు అర్థం కావడానికి వైశాలిలో ఉన్నటువంటి ఆ బొమ్మను ఒకసారి చూడండి. పిల్లర్, టాల్ పిల్లర్, 50 అడుగుల ఎత్తు ఉంటుంది. దానిపైన ఒకసారి మీరు ఆ పైన చూస్తే సింహం బొమ్మ ఉంటుందండి. దానిపైన సింగిల్ లైన్ సిట్టింగ్ పోస్చర్లో, కూర్చున్నటువంటి పోస్చర్లో సింహం కనిపిస్తుంది. వైశాలిలోని అశోకుని స్తంభము కాలం ఉంది, క్యాపిటల్ ఉంది. ఫైన్. ఇంకా వేరే ప్రాంతాల్లో వెళ్తే కాలం ఒకే రకంగా ఉన్న క్యాపిటల్ మారుతుంటుంది. రాంపూర్వా, బీహార్లో రాంపూర్వా. ఇక్కడ బుల్ అండి. బుల్ అంటే ఎద్దు. ఒక ఎద్దు క్యాపిటల్ ఉంటుంది. నేను సపరేట్గా ఈ ఎద్దును చూపించాను. ఓన్లీ క్యాపిటల్ బొమ్మ మాత్రమే చూపించాను. అంటే చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఎద్దును, ఒక రాయిలో ఎద్దును చెక్కి క్యాపిటల్గా ఉపయోగించారు. బీహార్లోని రాంపూర్వలో బుల్ క్యాపిటల్ అంటాము. దాని పక్కనే చూడండి, ఆ బుల్ క్యాపిటల్ పక్కన అది సారనాథ్లో దొరికిన క్యాపిటల్. సారనాథ్ అంటే కాశీ. అశోకుని స్తంభము మనకు సారనాథ్లో కూడా దొరికింది. ఈ రెండవది సారనాథ్ క్యాపిటల్. ఇది చాలా ఇంపార్టెంట్. సారనాథ్ క్యాపిటల్ ఏంటి? సారనాథ్ క్యాపిటల్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే భారత ప్రభుత్వము ఈ సారనాథ్ క్యాపిటల్నే జాతీయ చిహ్నంగా తీసుకుంది. అందుకనే చాలా ఇంపార్టెంట్. ఆ బొమ్మను మీరు ఒకసారి సారనాథ్ క్యాపిటల్ను మరొకసారి చూడండి. సారనాథ్ క్యాపిటల్ ఈ బొమ్మనే ఈనాడు మనకు జాతీయ చిహ్నం అండి. అశోకుని యొక్క సారనాథ్ క్యాపిటల్ శిరోభాగము. ఆ శిరోభాగము పిల్లర్ లేదు ఇక్కడ, ఓన్లీ క్యాపిటల్ మాత్రమే ఉంది. ఈనాడు మనము కొద్దిపాటి మార్పులతో జాతీయ చిహ్నముగా చేసుకోవడం జరిగింది. ఏంటి ఒకసారి డీటెయిల్గా చూస్తే 4 సింహాలు ఉంటాయండి. మీరు చూసిన బొమ్మలో 4వ సింహం వెనక ఉంటుంది. దీని కింద అశోక చక్రము, అశోకుని ధర్మాన్ని చూపించేటువంటి 24 ఆకులు కలిగిన చక్రము. దీని చుట్టూ 4 చిన్న జంతువులు, ఎద్దు, సింహము, అశ్వము, గుర్రము, ఏనుగు. సో దీని చుట్టూ ఈ చక్రం చుట్టూ 4 జంతువులు ఉంటాయి. కింద లాస్ట్లో బోర్లించిన తామరపు ఉంటుంది. ఇది సారనాథ్లో మనకు లభ్యమైనటువంటి ఆ యొక్క క్యాపిటల్ అండి.
దీని దీని యొక్క కాన్సెప్ట్ ఒకసారి చూస్తే 4 సింహాలు వెనక 4వది, 4 సింహాలు 4 దిక్కుల్లో, అది కూడా గర్జిస్తున్న సింహాలు. మీరు ఒకసారి గమనించండి, సింహాలు గర్జిస్తున్నాయి 4 దిక్కుల్లో, అంటే 4 సింహాలు 4 డైరెక్షన్స్లో ఫేస్ చేస్తూ గర్జిస్తున్నాయి. కింద మనకు అశోక చక్రము, ఈ అశోక చక్రము అశోకుని ధర్మానికి సింబల్ అని మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పాము. అంటే అర్థం ఏంటంటే అశోకుని ధర్మాన్ని ఈ 4 సింహాలు 4 వైపులా ప్రచారం చేస్తున్నాయి. నేను చెప్పాను, ఈ అశోకుని ధర్మము ఈనాటి భారతదేశానికి చాలా అవసరం అండి. ఉన్నతమైన నైతిక విలువలతో కూడినటువంటి అశోక ధర్మము. సో భారత ప్రభుత్వము ఈ అశోక ధర్మాన్ని అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో, అన్ని మతాల ప్రజలకు ఇవ్వాలనే ప్రయత్నంలో భాగంగా ఇది తీసుకోవడం జరిగింది. కాబట్టి 4 సింహాలు ఈ యొక్క ధర్మాన్ని ప్రచారం చేస్తున్నాయి. మన ప్రభుత్వము కొద్దిపాటి మార్పులతో దీన్ని జాతీయ చిహ్నంగా చేయడం జరిగింది. ఏంటి చేసిన మార్పులు ఏంటి? ఒకటండి, ఈ బోర్లించిన తామర పువ్వు తీసేశారండి, ఇప్పుడు లేదు మన జాతీయ చిహ్నంలో. దీని స్థానంలో సత్యమేవ జయతే అనే సూక్తి, సంస్కృత భాష దేవనాగరి లిపి ఎక్కడి నుంచి తీసుకున్నాం ఈ సత్యమేవ జయతే? ముండకోపనిషత్ నుంచి. 108 ఉపనిషత్తులో ముండకోపనిషత్, ఆ ముండకోపనిషత్ నుంచి తీసుకున్న సత్యమే జయిస్తుంది అనే సూక్తిని దేవనాగరి లిపి సంస్కృత భాషలో రాసుకున్నాం. అది మొదటి మార్పు. అంటే బోర్లించిన తామరపు తొలగించి సత్యమేవ జయతే తీసుకున్నాము. రెండో మార్పు, ఇక్కడ సింహము ఏనుగు ఈ 2 జంతువులు తొలగించి ఒకవైపు ఎద్దు ఒకవైపు గుర్రాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ కొద్దిపాటి మార్పులతో సారనాథ్ క్యాపిటల్ను మనము జాతీయ చిహ్నంగా చేసుకున్నాము. అందుకనే ఈ సారనాథ్ క్యాపిటల్ మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి అశోకుని స్తంభాలు మౌర్యుల వాస్తుశిల్పకళలో అత్యంత ప్రధానమైనవి. క్యాపిటల్స్ చాలా ఇంపార్టెంట్. ఇక రెండవది, అశోకుని స్తంభాల తర్వాత గుహాలయాలు. ఆల్రెడీ చర్చ జరిగింది గుహాలయాల పైన. అసలు గుహాలయాలు అంటే ఏంటి? రాక్ కట్ కేవ్స్ అని చెప్పాను నేను. రాక్ కట్ కేవ్స్, కొండను తొలచి గుహలుగా నిర్మించడం అత్యంత క్లిష్టమైనదండి. ఒక ఇల్లు నిర్మించడము పెద్ద కష్టం కాదు, కానీ ఒక గుహను తొలచి ఒక నివాస గృహంగా ఏర్పాటు చేయడం అంటే చాలా కష్టం అండి. ఇక్కడ ఇటుకలు సిమెంటు ఏం ఉపయోగించారండి? ఉల్లి సుత్తి తీసుకొని కొండను తవ్వుకుంటూ వెళ్ళి ఒక్కొక్కసారి 50 అడుగుల పొడవు 50 అడుగుల వెడల్పండి. జస్ట్ ఇమాజిన్, ఇంత పెద్ద ఆ కొండలో ఇంత పెద్ద రంధ్రం చేయాలంటే ఎంత కష్టపడాలి అంటే కొన్ని దశాబ్దాలు కష్టపడాల్సి వస్తుందండి. దశాబ్దాల పాటు కష్టపడి కొన్ని వేల టన్నుల రాయిని మనం నీట్గా కేర్ఫుల్గా కట్ చేస్తే గుహలు తయారవుతాయి. ప్రీవియస్ వీడియోలో నేను కొంత ఈ రాక్ కట్ కేవ్స్ గురించి వివరించాను. నేను భారతదేశంలో మొట్టమొదటి గుహాలయాలు నిర్మించిన ఘనత అశోకుడికే దక్కుతుంది. అశోకుడు ప్రారంభించిన ఈ గుహాలయాల సాంప్రదాయము మన దేశంలో 1200 ఏళ్ళు కొనసాగిందండి. అశోకుడు ప్రారంభించినటువంటిది. అంటే 3rd century BCలో మొట్టమొదటి గుహాలయాలు వచ్చాయి. ఈ గుహాలయాలు ఇండియాలో 10వ శతాబ్దం వరకు కొనసాగాయి. 10వ శతాబ్దం తర్వాత గుహాలయాల నిర్మాణం ఆగిపోయింది. రాబోయే క్లాసెస్లో మనం అనేక గుహాలయాలు చర్చిస్తాం. ఓకే, మౌర్యుల విషయానికి వస్తే అశోకుడు బారాబర కొండల్లో 4 గుహాలయాలు నిర్మించాడు. ఆల్రెడీ చెప్పాను. అతని మనవడైనటువంటి దశరథుడు నాగార్జుని కొండల్లో 3 గుహలు నిర్మించాడు. అంటే టోటల్గా మౌర్యుల కాలంలో 7 గుహలు నిర్మించబడ్డాయి. ఆ 7 గుహలు కూడా ఏ మతం వారికి కానుకగా ఇవ్వబడ్డాయి, ఏ మతాచారులకు ఇవ్వబడ్డాయి? అజీవికులకు ఇవ్వబడ్డాయి. కాబట్టి మౌర్యుల కాలంలో టోటల్గా 7 గుహాలయాలు, 7 గుహాలయాలు కూడా అజీవిక మతస్థులకు కానుకగా ఇవ్వబడ్డాయి. 2 కూడా బీహార్లో ఉన్నాయి. సో ఈ వివరాలు నేను ప్రీవియస్ వీడియోలో కూడా కొంత ఇవ్వడం జరిగింది. ఇది రాక్ కట్ కేవ్స్ అండి. నేను చెప్పాను, ఈ గుహలను అందంగా తొలిచిన తర్వాత దాని ఎంట్రన్స్ను చాలా అద్భుతంగా అలంకరించడం, ఆర్చీలు, రకరకాల పుష్పాలు. ఇంతకుముందు ఒకసారి వీడియో చూపించాను, ఇంకోసారి వీడియో చూపిస్తాను. ఈ బారాబర కొండల్లోని 4 గుహల్లో దాని ఎంట్రన్స్లో ఎంత అందంగా ఆ ఎంట్రన్స్ను తీర్చిదిద్దారనేటువంటిది ఒకసారి చూడండి. ఆల్రెడీ చూపించాను, మరొకసారి చూపిస్తున్నాను.
బారవర గుహల్లోని 4 గుహల్లోని ఒక గుహం యొక్క ఎంట్రన్స్ అండి. ఆర్చి చుట్టూ లతలు, డిజైనింగ్. సో వాళ్ళ శిల్పకళ అక్కడ చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. సో ఇది బారవర గుహల్లో ఉన్నటువంటి ఒక గుహ యొక్క ఎంట్రన్స్ అండి అది. సో ఇవి రాకెట్ కేవ్స్ గురించి. నెక్స్ట్ స్తూపాలు. స్తూపం గురించి చర్చ చాలా డీటెయిల్గా జరిగిపోయింది కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రారంభంలో బుద్ధుని అస్థికలపైన నిర్మించారు, ఆ తర్వాత బౌద్ధ సన్యాసుల అస్థికలు వాడారు, పవిత్ర గ్రంథాలపైన కూడా ఈ యొక్క స్తూపాలు నిర్మించారు. అశోకుడు 84,000 స్తూపాలు నిర్మించాడని దివ్యవదన గ్రంథం చెబుతుంది. టిబెట్లో రాయబడిన బౌద్ధ గ్రంథము దివ్యవదన అశోకుడు 84,000 స్తూపాలు నిర్మించాడని చెబుతుంది. వీటిని మనము అతిశయోక్తులు అంటామండి. అతిశయోక్తి అంటే ఎగ్జాజరేషన్. ఈ సాహిత్యంలో ఇంకొక పెద్ద సమస్య అండి మనకు. ఒకటేమో పక్షపాత వైఖరి ఉంటుంది సాహిత్యంలో, రెండోది ఎగ్జాజరేషన్. ఎవరికైనా 84,000 స్తూపాలు నిర్మించడం సాధ్యమా అండి? ఇంపాసిబుల్ అండి. నిర్మించాడు, 10-20 కట్టాడండి, 10-20 నిర్మించి ఉంటాడు. ఇంకా దివ్యవదనలో హీరో అశోకుడే అండి, మా హీరో అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు, 84,000 కట్టడాలు కట్టాడని దివ్యవదన చెబుతుంది. కాబట్టి నెంబర్ను సీరియస్గా తీసుకోవద్దండి. బట్ అశోకుడు చాలా స్తూపాలు కట్టాడని మాత్రం డెఫినెట్గా చెప్పాల్సి వస్తుంది. ఇతను కట్టిన స్తూపాల్లో తక్షశిల, సాంచి, బర్హుత్, ఈ రెండు మధ్యప్రదేశ్. సాంచి, బర్హుత్ మధ్యప్రదేశ్ అండి. అమరావతి, భట్టిప్రోలు, శాలిహుండం, ఈ 3 ఆంధ్రప్రదేశ్ అండి. తక్షశిల అంటే చెప్పాను పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ అని. సో అశోకుడు నిర్మించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి స్తూపాలు చూస్తే తక్షశిల పాకిస్తాన్, సాంచి బర్హూత్ మధ్యప్రదేశ్, అమరావతి, భట్టిప్రోలు, శాలిహుండం. అమరావతి, భట్టిప్రోలు ఇవి 2 గుంటూరు జిల్లాలో ఉంటాయండి. శాలిహుండము శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో శాలిహుండము ప్రాచీన బౌద్ధ క్షేత్రం అదే. అక్కడ అశోకుడు స్తూపం నిర్మించాడని మనకు సమాచారం ఉంది. సో అశోకుడు నిర్మించిన కొన్ని ముఖ్యమైనటువంటి స్తూపాలు. స్తూపం గురించి ఆల్రెడీ మనము డీటెయిల్గా చర్చించాము. స్తూపాలు ఏమిటి, ఎలా ఉంటాయి, స్తూపాలు ఉన్న భాగాలు ఏంటి, ఇవన్నీ మనం చర్చించాము. ఇక చివరిగా శిల్పాలు, మౌర్యుల కాలం నాటి శిల్పాలు, ఇంగ్లీష్లో స్కల్ప్చర్స్ అంటాం. తెలుగులో శిల్పము అంటే స్కల్ప్చర్ అండి. ఒక బొమ్మ తయారు చేయడాన్ని స్కల్ప్చర్ అంటాం. వాస్తు శిల్పము అన్నారనుకోండి, కొంత జాగ్రత్తగా ఈ పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. వాస్తు శిల్పం అంటే ఆర్కిటెక్చర్ అండి. ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? కట్టడము, స్ట్రక్చర్. ఒక కట్టడం ఉంటే దాన్ని వాస్తు శిల్పము అంటాం. ఇప్పుడు దేవాలయము వాస్తు శిల్పము. ఓన్లీ బొమ్మ మాత్రమే దొరికిందండి, ఒక విగ్రహం మాత్రమే చేశారు, దాన్ని స్కల్ప్చర్స్ అనాలి. సో మౌర్యుల కాలం నాటి ఒక 2 అత్యంత ముఖ్యమైనటువంటి స్కల్ప్చర్స్ అండి. ఒకటి భారీ ఏనుగు శిల్పము ధౌలీలో దొరికిందండి. ధౌలీ. ప్రశ్నలు యూపీఎస్సీ స్థాయిలో ఎలా ఉంటాయంటే, ప్రాచీన కాలానికి చెందిన ఒక 4 శిల్పాలు ఇస్తాడండి. గుప్తుల కాలానికి చెందిన ఒక శిల్పము, పల్లవుల కాలానికి చెందిన ఒక శిల్పము, చోళుల కాలానికి చెందిన ఒక శిల్పము, మౌర్యుల కాలానికి చెందిన ఒక శిల్పము. 4 శిల్పాలు 1, 2, 3, 4 ఇచ్చి వీటిని కాలానుక్రమంలో అమర్చండి. మొదటిది ఏది, రెండవది ఏది, 3 ఇలా పెట్టాలండి. అంటే యూపీఎస్సీ స్థాయిలో అలాంటి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. పోనీ మన ఎగ్జామ్స్లో ఏపీపీఎస్సీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీస్ రిక్రూట్మెంట్లో అంత డీటెయిల్గా కాకపోయినా ఒరిస్సాలోని సుప్రసిద్ధమైన ఏనుగు శిల్పం ఏ కాలానిది? మౌర్యుల కాలానిది. ఇంకోటి యక్షిణీ శిల్పము. యక్షిణీ శిల్పము మన పౌరాణిక గాథల్లో యక్షులు, యక్షిణీలు, గాంధర్వులు, అప్సరసలు వీళ్ళ గురించి చాలా 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 సమాచారం ఉందండి. ఊహాజనితమైన ప్రజలు వీళ్ళు. అసలు అప్సరస లేదు, ఏం లేదండి, ఊహాజనితము. మన కవులు వాళ్ళ అందాన్ని ఊహించుకొని కవిత్వం రాశారు. మన శిల్పులు వాళ్ళ అందాన్ని ఊహించుకొని బొమ్మలు చెక్కారు. వాళ్ళు అసలు లేరండి. అప్సరసలు లేరు, యక్షులు లేరు. వీళ్ళు ఊహాజనితమైనటువంటిది అనమాట. మొత్తానికైతే చాలా అద్భుతమైన శిల్పాలకు వీళ్ళు స్ఫూర్తినిచ్చారు.
ఈ యక్షిణి స్త్రీలు అప్సరసలు వాళ్ళు ఉన్నారా లేదా అని పక్కన పెట్టండి, బట్ మన శిల్పులకు మాత్రము వాళ్ళు గొప్ప ప్రేరణ. మౌర్యుల కాలం నాటి ఒక అద్భుతమైన చాలా అందమైన యక్షిణీ శిల్పము దీదార్గంజ్లో బయటపడిందండి. దీదార్గంజ్ బీహార్. మనకి ఇక్కడ హైదరాబాద్లో అఫ్జల్గంజ్, ఉస్మాన్గంజ్. గంజ్ అంటే మార్కెట్ అండి. అఫ్జల్ అనేటువంటి ఒక ఉన్నతాధికారి నిజాం కాలంలో ఉన్నాడు, ఆ పేరుతో అఫ్జల్గంజ్ అనే పేరు వచ్చిందండి. గంజ్ అంటే ఇట్స్ అ మార్కెట్ ప్లేస్. దీదార్గంజ్ బీహార్లో, ధౌలి ఒరిస్సా. ఇవి రెండు మౌర్యుల కాలం నాటి సుప్రసిద్ధమైన శిల్పాలు. ఏ రాజుల కాలం అనేది తెలియదండి, అశోకుడా చంద్రగుప్త మౌర్యుడు, కానీ మౌర్యుల కాలానికి చెందినటువంటివి. ఈ రెండు శిల్పాల బొమ్మలు కూడా నేను బుక్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఈ రెండు కొండను తొలచి ఏనుగు శిల్పంగా మలచడం. మరి ఎంతవరకు క్లారిటీ ఉందో నాకు తెలియదు, మీకు కనిపిస్తుందో లేదో. కొండను తొలచి ఏనుగులాగా కట్ చేశారు, ధౌలిలోని ఏనుగు శిల్పము. దాని పక్కనే యక్షిణీ శిల్పము చాలా అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఆ దీదార్గంజ్లో దొరికినటువంటి యక్షిణీ శిల్పము బీహార్లో. ఈ రెండు శిల్పాలు మౌర్యుల కాలం నాటి అత్యంత సుప్రసిద్ధమైనటువంటివి. ఈ పుస్తకంలోని ప్రతి బొమ్మ బిట్లండి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ మనకు. అంటే అత్యంత ముఖ్యమైన శిల్పాలను నేను చూపించడం జరిగింది ఇందులో. రైట్ అండి, ఇది మౌర్యుల నాటి వాస్తు శిల్ప కళలు. సో స్తంభాలు, గుహాలయాలు, స్తూపాలు, శిల్పాలు. రైట్ ఫ్రెండ్స్, ఈ టాపిక్స్తో మనం మౌర్యుల చరిత్రను పూర్తి చేసాం. ఈ చాప్టర్ను మనం క్లోజ్ చేయడం జరిగింది. మనం నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ చాప్టర్ను చూస్తాం.